ముఖ్యంగా నిన్న జరిగిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నాయకులందరూ కూడా మనతో సమానంగా కష్టపడ్డారు. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతకన్నా ఎక్కువగా ఈ ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 16,42,000 జనాభా ఉంటే అందులో ఉన్న ప్రతి పౌరులు కూడా తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఈ దేశానికి సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ వల్లనే స్వేచ్ఛ ఉంటుందని ఈ ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఏకతాటిపై ఒకే వైపు వేరే పార్టీని కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ లెక్క చేయకుండా కాంగ్రెస్ వైపే ఉండి అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినందుకు ఖమ్మం జిల్లా పౌరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక పాలన కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ దేశ భవిష్యత్తు యువత పెద్దలు, మహిళలు అందరూ కూడా రేపు మనం స్వేచ్ఛగా ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మనం అందరం స్వేచ్ఛగా ఉండాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక కృతనిశ్చయంతో అందరూ కూడా ఒకే వైపు వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించినందుకు కూడా మరొకసారి ఖమ్మం పార్లమెంటరీ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.